ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు కూడా ఉండేది. ఆ ఇంట్లో నలుగురు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారు. తల్లి కాంతమ్మతో కలిసి వారి కొడుకులు భార్యలు కూడా ఉండేవారు. కాలం గడుస్తూ ఉంది. ఇలా కొన్ని రోజుల తర్వాత కాంతమ్మ కాలం చెల్లించింది. తను అనారోగ్యంతో చనిపోయింది. ముందుగానే తన పెద్ద కొడుకు ఉపాయంతో ఆలోచించి తన తల్లి ఆస్తిని కాజేసుకొని ఒక పెద్ద ఇల్లు తీసుకున్నారు. కానీ చిన్న కొడుకు మాత్రం తన తల్లినే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఒక చిన్న ఇంట్లోనే ఉండేవాడు తన పిల్లలతో కలిసి. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులు గడిచిపోతుంది. కాలం గడుస్తూనే ఉంది. ఒకరోజు కృష్ణ అతని భార్య లలితతో కలిసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. చూడు లలిత, రేపు పెద్దల అమావాస్య, అంటే పెద్దలకు బియ్యం ఇవ్వాలి కాబట్టి అన్న కూడా తోడుగా ఉండాలి. కాబట్టి అన్నయ్య వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి అడుగుదాం. వాళ్ళు మనతో మాట్లాడకపోయినా మన తల్లి గురించి అయినా వెళ్ళి అడుగుదాం. నువ్వేమంటావు అని అనగానే లలిత కృష్ణ ఇద్దరు కూర్చొని ఆలోచించి కొద్దిసేపటి తర్వాత వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇద్దరు నిర్ణయం తీసుకుంటారు. అనుకున్నట్టుగానే కృష్ణ లలిత అతని అన్నయ్య అయిన గోపి రాధ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అరే, మీరిద్దరు మా ఇంటికి వచ్చారేంటి? మీకు తినడానికి తిండి గతి లేదా ఏంటి? మా ఇంటికి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు? కారణం చెప్పండి. ముందు చెప్పండి. మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? అసలు మీలాంటి వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు? అసలు రాకూడదు కదా. చూడండి అక్కయ్య, మాకు తిండికి గతి లేక మేము రాలేదు. రేపు పెద్దరామాస కాబట్టి అత్తయ్య గారికి పెద్దలకు బియ్యం ఇవ్వాలి. దానికోసం మాట్లాడడానికే నేను మా ఆయన కలిసి వచ్చామక్కయ్య. అవును, ఈ కారణంతోనే మీ ఇంటికి వచ్చాం, అంతేకాని మీ తిండి మీద ఆశపడి కాదన్నయ్య అని అంటాడు కృష్ణ వాళ్ళ అన్నయ్య వదినలతో. అప్పుడు వాళ్ళ వదిన కృష్ణతో ఇలా మాట్లాడుతుంది. మేము రాము, మీరు వెళ్ళండి. మీరు మమ్మల్ని అవమానించారు కదా, సరే మేము వెళ్ళిపోతాం. మీరు కూడా వస్తే రండి, లేకపోతే లేదు, మేము వెళ్తున్నాం. అక్కడి నుంచి తమ ఇంటికి వస్తారు కృష్ణ లలిత. వాళ్ళిద్దరూ పెద్దలకు బియ్యం ఎలా ఇవ్వాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉంటారు కృష్ణ లలిత. అనుకున్న విధంగానే గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారితో మాట్లాడతారు. పంతులు గారితో కృష్ణ లలిత ఇద్దరు పెద్దలకు బియ్యం ఎలా ఇవ్వడం దాని గురించి మొత్తం తెలుసుకొని వాళ్ళు సిద్ధపరిచిన బియ్యం వస్తువులను సరుకులను పంతులు గారికి ఇవ్వడానికి సిద్ధమవుతారు. అనుకున్నట్టుగానే బియ్యం సరుకులను పంతులు గారికి ఇస్తారు. పంతులు గారికి అలా ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి తన తల్లిగారి ఫోటో దగ్గర నిల్చొని ప్రసాదాలు చూపించి చాలా బాధపడుతూ లలిత కృష్ణ ఏడుస్తూ ఉంటారు. లలిత కృష్ణలకు తన తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని లలిత కృష్ణలు అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీరి కథ ముగుస్తుంది.